హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, అలాగే హాఫ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూద్దాం శారీస్ లో. ఫస్ట్ సారీ లైట్ వెయిట్ సమంతకా పట్టండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో రెడ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ బ్యాక్గ్రౌండ్ అండి, కల్నీత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. మనకి లైన్స్ వైజ్ గా ఉండే విధంగా బోర్డర్స్ ఇచ్చారన్నమాట. అంటే పళ్ళు అంతా కూడా సేమ్ బోర్డర్ టైప్ లోనే కవర్ చేశారు. ఇక్కడ అవుట్ లైన్ రెడ్ కలర్, లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. అలాగే మొత్తం క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఒక బోర్డర్ లాగా ఉంటుంది. ఇదే బోర్డర్స్ ని మనకి ఆల్టర్నేట్ గా కంటిన్యూ చేశారనమాట. సేమ్ 1 మీటర్ పళ్ళు అంతా ఎల్లో అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎల్లో అండ్ రెడ్ కలర్ తీసుకుని లోపల ఫ్లవర్ ఫిల్లింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ అవుట్లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ అవుట్లైన్ అంతా కూడా పళ్ళులో మనకి 2 కలర్స్ కాంబినేషన్, కల్నీతతో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఇచ్చారు. రెండు వైపులా కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ శారీకి. మిడిల్ పార్ట్ మాత్రం చంద్రకాంత కలర్, మంచి బ్రైట్ కలర్, ఎల్లో కలర్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చంద్రకాంత కలర్ ఉంటుంది. దీనిపైన గోల్డ్ జరీతో పాటు ఈ అవుట్లైన్లో ఉన్నటువంటి జరీ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి యాంటిక్ జరీ తీసుకున్నారనమాట. మ్యాంగో షేప్ అంతా కూడా యాంటిక్ జరీ తీసుకుని దానిపైన మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. ఈ గోల్డ్ కలర్ జరీకి అవుట్లైన్ అంతా కూడా ఫ్లవర్ అంతా కూడా రెడ్ కలర్, అంటే పళ్ళులో తీసుకున్న వన్ ఆఫ్ ది కలర్ దీంట్లో యాడ్ చేశారనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా సన్నటి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. చిన్న చిన్న లీవ్స్ తో మనకి ఒక క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి. ఓకే, పళ్ళు కలర్. బోర్డర్ మాత్రం మనకి సేమ్ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి డిజైన్ ఇచ్చారు, లీఫ్ లాగా ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి ఎల్లో కలర్ షేడ్, ఇంకొకటి మనకి రెడ్ కలర్. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏ 2 కలర్స్ అయితే థ్రెడ్ మిక్స్ చేశారో కల్నీతలో సేమ్ అవే కలర్స్ కాంబినేషన్ తో క్రాస్ గా ఇచ్చారనమాట. 2 సైడ్స్ సేమ్ బోర్డర్. టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ 5995 రూపీస్ అండి. 5995 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయండి? డిస్కౌంట్స్ అంటే కంచి పట్టు టైప్ ఆఫ్ సారీస్ మీద, అంటే ప్యూర్ కంచి పట్టు, ప్యూర్ కంచి పట్టు ఓకే 50%, ఉప్పాడ టైప్ ఆఫ్ సారీస్ మీద 40%. ఓకే, ప్యూర్ కంచి పట్టు సారీస్ మీద 50% డిస్కౌంట్, అలాగే లైట్ వెయిట్ ఉప్పాడ టైప్ ఆఫ్ సారీస్ మీద మనకి 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఎప్పటి వరకు ఉంటుందండి? కొద్ది రోజుల వరకు అండి. కొద్ది రోజులు మాత్రమే, ఓన్లీ పట్టు మీద మాత్రమే ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ గాంధర్వ పట్టు అండి, బ్లాక్ కలర్ విత్ మనకు దర్బార్ బార్డర్, బిగ్ బార్డర్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ శారీకి టోటల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ జరీ తీసుకుని ఈ ఫ్లవర్ డిజైన్ లోపల కూడా మనకి ఫిల్లింగ్ అంతా జరీ ఇచ్చారు. అవుట్లైన్ మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉంటుందో గ్రీన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ పైన వచ్చేసరికి గ్రీన్ కలర్, దాని కింద మనకి కొంచెం కడ్డీ బోర్డర్ టైప్లో ఉండేటట్లుగా జరీ బోర్డర్ ఇచ్చారు. అదే విధంగా సేమ్ కంటిన్యూ అవుతుంది బోర్డర్ అనేది, కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చింది కాబట్టి మనకి పైన కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్స్ అండి దర్బార్. ఓకే, కడ్డీ బోర్డర్ టైప్ లోనే కొంచెం హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా బిగ్ బోర్డర్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం మనకు చాలా లైట్ వెయిట్ ఉంది, ప్లస్ మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకి ఎలివేట్ అయ్యే విధంగా ఓన్లీ ఫ్లవర్ డిజైన్ మాత్రమే కనిపిస్తుంది. గోల్డ్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్. ఈ పైన మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ ఏదైతే కనిపిస్తుందో ఆ బ్లాక్ కలర్ అంతా కూడా ప్లెయిన్ కలర్ ఇవ్వకుండా సెల్ఫ్ డిజైనింగ్ ఈ ఫ్లవర్కి యాడ్ చేస్తూ మనకి ఒక సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్తో ఒక క్రీపర్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. పైన కింద సేమ్ అండి శారీలో వచ్చిన బోర్డర్స్, పైన స్మాల్ బోర్డర్, కింద దర్బార్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ 5995 రూపీస్. 5995 రూపీస్కి బ్యూటిఫుల్ కలర్ఫుల్ శారీ అవైలబుల్ ఉంది. బ్లాక్ కలర్, రేర్ కలర్, అది కూడా ఆర్డర్ మీద మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మణిపూర్ కోటా సిల్క్ విత్ ప్యాచ్ వర్క్. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు అంతా కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చేటట్లుగా ప్లెయిన్ బోర్డర్స్ కాకుండా దీంట్లోనే ఎల్లో అండ్ పింక్, గ్రీన్ అండ్ పింక్, మళ్ళీ ఎల్లో అండ్ పింక్తో ప్లెయిన్ బోర్డర్స్ లైన్స్ లాగా ఇచ్చారు. దానిపైన మనకి ప్యాచ్ వర్క్ కూడా యాడ్ చేశారు. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఈ డిజైన్ అంతా కూడా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది. దీనిపైన కూడా మనకి గోల్డ్ కలర్
కలర్తో స్టోన్ వర్క్ యాడ్ చేశారు. ఈ ప్లెయిన్ కలర్ కాంబినేషన్ పైన కూడా మొత్తం మనకి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. అంటే మనకి చిన్న పళ్ళునే ఇచ్చినా కూడా కొంచెం స్టైలిష్ లుక్ ఉండే విధంగా, హెవీగా కనిపించే విధంగా మనకి మొత్తం కూడా స్టోన్ వర్క్ అనేది యాడ్ చేశారు. శారీ అంతా ఓపెన్ చేద్దాం. పైన మాత్రం సింపుల్గా ఇచ్చారు బోర్డర్. ఇక్కడ ఎల్ షేప్లో మనకి ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారండి. ఇది కింద బోర్డర్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ పైన బోర్డర్ చూద్దాం. మధ్యలో చూసినట్లయితే పికాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి రాణి పింక్ కలర్ యాడ్ చేశారు. దానిపైన కూడా స్టోన్ వర్క్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్ డోరియా బ్యాక్గ్రౌండ్ పైన పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో మనకి ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్ ఫ్లవర్కి కూడా అవుట్లైన్ అంతా బ్లాక్ కలర్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా సన్నటి స్టోన్ వర్క్ యాడ్ చేశారనమాట. ఈ మిడిల్ పార్ట్ మొత్తం టోటల్ శారీ అంతా కూడా అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది ఈ బూటీస్ ఇంతకుముందు మనం పళ్ళులో చూసాము. ఇక్కడ గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ అదే బూటీస్ని ఒక బోర్డర్ స్టైల్లో కంటిన్యూ చేశారనమాట. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. మనం కింద బోర్డర్ కూడా చూద్దాం. పైన బోర్డర్కి కింద బోర్డర్కి చాలా వేరియేషన్ ఉంటుంది. పైన ఏంటంటే మనకి ఓన్లీ 2 కలర్స్తోనే చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఈ చిన్న బోర్డర్ ఆ పైన గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ దగ్గర నుంచి ఎక్స్ట్రా మనకి ఓన్లీ కింద బోర్డర్లో మాత్రమే కంటిన్యూ చేశారు. ప్యారెట్ గ్రీన్, పర్పుల్, రెడ్, బ్లూ, పింక్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చే విధంగా పైన మధ్యలో అంతా కూడా జరీ లైన్తో వేరియేషన్ చూపించారు. దానిపైన కూడా కుందన్ వర్క్ ఇచ్చారు. కొంచెం గ్యాప్ తీసుకుని ఇంతకుముందు మనం పళ్ళులో ఈ బూటీస్ ఏవైతే చూసామో ఈ బూటీస్ బోర్డర్ని ఎల్ షేప్లో యాడ్ చేశారనమాట. ఈ శారీ టోటల్గా చెప్పాలంటే మ్యాంగో ఎల్లో షేడ్లో ఉన్నా కూడా దీనిపైన మనకి బ్రైట్గా మల్టీ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ ఇది వచ్చేసి కోటా మెటీరియల్కి చందేరి మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్. ఈ శారీకి మనం మల్టీ కలర్ చెక్స్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఎక్కువ డిజైనింగ్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి. కానీ ఈ శారీలో మాత్రం మనకి చందేరి ఇచ్చారు. పైన సేమ్ బోర్డర్ ఉంటుంది. అలాగే కింద సేమ్ బోర్డర్. శారీలో మల్టీ కలర్ కాంబినేషన్లో బోర్డర్ ఏదైతే ఇచ్చారో స్టోన్ వర్క్తో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. కలర్ చాయిస్ ఉంది. ఈ శారీ కాస్ట్ 1395 రూపీస్. ఓన్లీ 1395 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. గీతాకృష్ణ టోటల్గా మనకి 2 షోరూమ్స్ అండి. వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో మెయిన్ షోరూమ్ ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. అలాగే వనస్థలిపురం గీతాకృష్ణ మాత్రం టోటల్గా మనకి ఫ్యామిలీ షోరూమ్. జెంట్స్ వేర్ అలాగే మనకి కిడ్స్ వేర్ కూడా ఉంది. ప్లస్ 1 గ్రామ్ గోల్డ్ కూడా. ఓకే, నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ కార్వాని పట్టండి. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్, దానిపైన మెరూన్ కలర్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. పళ్ళు మాత్రం చాలా హెవీగా డిజైన్ చేశారు. మెరూన్ అండ్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది. శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో బాటిల్ గ్రీన్ కలర్ అదే కలర్ బ్యాక్గ్రౌండ్తోనే ఉంటుంది మనకి పళ్ళు అంతా కూడా. కాకపోతే దానిపైన మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో హెవీగా కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఏంటంటే లోపల ఫిల్లింగ్ జరీ ఇచ్చేసి దాని అవుట్లైన్ అంతా రెడ్ ఇచ్చారు. ఇక్కడ క్రీపర్ పార్ట్ మాత్రం లోపల ఫిల్లింగ్ రెడ్ ఇచ్చేసి జరీతో మనకి అవుట్లైన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్తో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట సపరేట్గా. పైన బోర్డర్ కింద బోర్డర్ మనకి చాలా వేరియేషన్ ఉంటుంది. పైన అంతా కూడా మనకి ఏంటంటే ఎక్కువ మెరూన్ కలర్ ఎలివేట్ అవుతుంది. అది కూడా మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. అంటే కింద బోర్డర్తో పోల్చితే మనకి పైన చిన్న బోర్డర్ ఇచ్చినట్టు. ఫ్లవర్ డిజైన్ అండ్ డైమండ్ డిజైన్తో ఒక బోర్డర్ 2 వేరియేషన్తో ఒక బోర్డర్ ఇచ్చారు. కింద మాత్రం ఎక్స్ట్రా మనకి ఈ బోర్డర్ అంతా కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. మనకు ఒక టర్నింగ్ క్రీపర్ అండ్ ఫ్లవర్ యాడ్ చేశారు. పళ్ళులో మనకు వచ్చిందండి మోడల్ అదే. పళ్ళులో వచ్చిన డిజైన్. ఓకే, డిజైన్ మాత్రం పళ్ళులో వచ్చిన డిజైన్ ని మనకు ఒక బోర్డర్ స్టైల్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక బడ్ స్టైల్లో ఇచ్చారండి. ఈ బడ్ స్టైల్ మొత్తం పైన అంతా కూడా గోల్డ్ కలర్, కింద వచ్చేసరికి మనకి క్రీపర్ పార్ట్ లాగా మనకి లీఫ్ పార్ట్ ఏదైతే వస్తుందో ఆ లీఫ్ పార్ట్ దగ్గర మరూన్ కలర్ యూస్ చేశారు. అంటే వేరే కలర్ అనేది ఎక్కడ యాడ్ చేయకుండా మనకి పళ్ళులో ఏ 2 కలర్స్ అయితే తీసుకున్నారో మెరూన్ అండ్ గోల్డ్ అదే కలర్ కాంబినేషన్ తో టోటల్ శారీ అంతా కూడా ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా ఫుల్ శారీ బ్రైట్ గా వచ్చే విధంగా డిజైన్ చేశారనమాట బడ్ స్టైల్లో. దీనికి బ్లౌజ్ గ్రీన్ కలర్ సేమ్ శారీ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ ఇచ్చారండి. కానీ మనం కావాలంటే మెరూన్ కూడా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఇదే మెటీరియల్ కి మెరూన్ తో మనం ఏదైనా స్టోన్ వర్క్ కానీ లేదు అంటే గోట్ వర్క్. అలాగే కింద మనం ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ ని కొంచెం స్మాల్ సైజ్ లో ఇట్లా డిజైన్ చేశారు. అంటే హ్యాండ్స్ పార్ట్ లో అండ్ నెక్ పార్ట్ లో వచ్చే విధంగా. ఈ సారీ కాస్ట్ 2995 రూపీస్ అండి. 2995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఫ్యాన్సీ పట్టు మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ధార్వాడి కోట అండి, లైట్ స్కై బ్లూ. అవునండి.
ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఇది కూడా మనకి స్ట్రైట్ లైన్స్ తోనే వచ్చింది. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఇచ్చారు. ఒక బోర్డర్ స్టైల్లో ఒక పావు మీటర్ మాత్రమే మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. శారీ మొత్తం చూసినట్లయితే పైన బోర్డర్లో శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ చిన్న ప్లెయిన్ బోర్డర్ వదిలేసి దాని తర్వాత అంతా కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వన్ సైడ్, ఇంకొక సైడ్ వచ్చేసరికి చిన్న చిన్న బాక్సెస్ లాగా ఇచ్చారనమాట. చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఇదే టైప్లో ఉంటుంది కింద బోర్డర్ కూడా, కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో మధ్యలో చిన్న వేరియేషన్ చూపించారు. ఆ వేరియేషన్ ఏంటంటే మనకి ఒక జిగ్జాగ్ లైన్ లాగా అవుట్ లైన్ వచ్చేసరికి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కోటా మెటీరియలే, కానీ చెక్స్ కాకుండా స్ట్రైట్ లైన్స్, లైట్ అండ్ డార్క్ కలర్ లైన్స్ లాగా వస్తుంది. అంటే లైట్ కలర్ కూడా యాడ్ అవుతుంది. లైట్ స్కై బ్లూ కలర్ అండ్ లైట్ అండ్ డార్క్ ఇచ్చారు. బుటీస్ కూడా వేరే కలర్స్ ఎక్కడ యాడ్ చేయకుండా గోల్డ్ కలర్ అలాగే స్కై బ్లూ కలర్, టోటల్ శారీ అంతా ఈ 2 కలర్స్ కాంబినేషన్ తోనే వస్తుంది. బుటీస్ కూడా మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ కలర్ చాయిస్ ఉంది. బ్లౌజ్ చూద్దాం. చందేరి మెటీరియల్ తో మనకి బ్లౌజ్ ఇస్తున్నారు. దీనికి బోర్డర్స్ అనేది ఏమి ఇవ్వకుండా టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో గోట్ వర్క్ ఆర్ స్టోన్ వర్క్ కానీ లేదంటే ప్యాచ్ వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2135 రూపీస్. 2135 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం జూట్ సిల్క్ అండి, హ్యాండ్లూమ్ డిజైనర్. అస్సాం జూట్ సిల్క్ హ్యాండ్లూమ్ డిజైనర్. ఈ పళ్ళు పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్, అంటే డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. అటు ఇటు ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్స్ తీసుకున్నారు. పళ్ళులో ఎక్కడా కూడా మనకి డిజైన్ అనేది యాడ్ చేయకుండా టోటల్ సారీ అంతా కూడా హెవీగా కనిపించే విధంగా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే చిన్నగా ఒక చిన్న లైన్ పీచ్ కలర్ కాంబినేషన్, అగైన్ కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్, తర్వాత బ్లాక్ కలర్తో ఒక సన్నటి అవుట్ లైన్ లాగా ఇచ్చారనమాట. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు ప్లెయిన్ వచ్చింది, బోర్డర్ ప్లెయిన్ వచ్చింది కాబట్టి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. సీకో మెటీరియల్, సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన ఈ డిజైన్ ఏదైతే మనకి బ్లాక్ కలర్లో 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఒక వేరేగా ఉంది డిజైన్, ఇక్కడ ఒక వేరే డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా జూట్ మిక్స్ ఉంటుంది. అంటే జూట్ కూడా మిక్స్ చేస్తూ మనకి సిల్క్ థ్రెడ్తో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా డిజైన్ ఇచ్చారు. చాలా బ్రైట్గా కనిపిస్తుంది. దీంట్లో కలర్ చాయిస్ ఏ కలర్స్ వస్తాయి? దీంట్లో బ్లూ కలర్, బ్లూ, yellow, అంటే ఒక 3-4 కలర్స్. ఓకే. బ్లౌజ్ ఈ కలర్, సేమ్ శారీ కలర్ మెయిన్ కలర్ ఆరెంజ్ ఏదైతే ఉందో అదే కలర్తో ఇచ్చారు. అలాగే బోర్డర్స్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తో 2 సైడ్స్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసరికి పీచ్ కలర్ అనేది మిస్ చేసి ఓన్లీ కడ్డీ బోర్డర్ అనమాట. నెక్ పార్ట్లో కానీ లేకపోతే ఏదైనా పైపింగ్ చేయించుకునే విధంగా. ఈ సారీ కాస్ట్ 2475 రూపీస్. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ మధువని సీకో మెటీరియల్. లైట్ వెయిట్ లో మధువని సీకో మెటీరియల్ హ్యాండ్లూమ్ లో వస్తుంది. దానిపైన మనకు ఎంబ్రాయిడరీ వర్క్, రైట్ లైన్స్ వైజ్ లోనే మనకి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. 1 మీటర్ పళ్ళు ఉంటుందండి. ఈ 1 మీటర్ పళ్ళు అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇచ్చారు. అటు ఇటు బోర్డర్ స్టైల్లో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన హెవీగా ఫ్లవర్ డిజైన్ కాకుండా కొంచెం డాట్స్ లాగా ఉండే విధంగా స్టైలిష్ గా మనకి ఫ్లవర్ అండ్ క్రీపర్ ఇచ్చారు. అక్కడక్కడ ఒక ఫ్లవర్ ని మాత్రం మనకి హెవీగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక సర్కిల్ టైప్లో విష్ణు చక్రం ఉంటుంది చూసారా, సేమ్ అదే టైప్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా హెవీ డిజైన్ ఉంటుంది. ఓన్లీ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పళ్ళు మొత్తం కూడా జరీతో డిజైన్ చేశారు. ప్లస్ బోర్డర్స్ కూడా ఈ కలర్ కాంబినేషన్కి చూడడానికి చిన్న బోర్డర్స్ అయినా కూడా లాంగ్ నుంచి చూసినట్లయితే మనకి హెవీ డిజైన్ కనిపిస్తుంది. గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బోర్డర్స్ యాడ్ చేశారు. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్. ఈ బోర్డర్ అంతా కూడా మనకి వీవింగ్లోనే వస్తుందండి. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఈ 2 కలర్స్ జాయింట్ ఎక్కడైతే వస్తుందో ఈ జాయింట్లో మనకి ఒక వేవ్ టైప్లో మనకి జరీతో లైన్తో యాడ్ చేశారు. దానివల్ల ఏంటంటే 2 కలర్స్ వేరియేషన్ అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ విత్ చమ్కీస్తో ఇచ్చారు. అది కూడా మ్యాంగో డిజైన్. సారీ మొత్తం వస్తుందండి ఈ డిజైన్. కింద డిజైన్ సేమ్ డిజైనే మ్యాంగోస్తోనే, కాకపోతే కొంచెం ఒక అంటే కంటిన్యూ అయ్యే విధంగా ఒక బోర్డర్ టైప్లో తీసుకున్నారు. అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా మొత్తం కూడా సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్. ఇక్కడ మనకు ఒక బోర్డర్ స్టైల్ యాడ్ చేసి దానికి మధ్యలో మిడిల్లో మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది ఈ బోర్డర్ ఎండ్ వర్క్ వస్తుంది. ఆల్ ఓవర్ సారీ అంతా మనకి ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్ కలర్ ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ ఓకే, కలర్ చాయిస్ ఉంటుంది. బ్లౌజ్ బ్లాక్ కలర్ ప్లెయిన్, పళ్ళు బ్లాక్ కాబట్టి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే సారీలో ఉన్నటువంటి బోర్డర్ మాత్రమే ఇచ్చారండి. ఎటువంటి థ్రెడ్ వర్క్ బోర్డర్స్ యాడ్ చేయలేదు. ఓన్లీ వీవింగ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1995 రూపీస్.
ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1995 రూపీస్కి అవైలబుల్ ఉంది. చాలా స్టైలిష్ కలర్స్ కాంబినేషన్తో వచ్చింది డిజైనర్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వల్కలం సిల్క్ అండి. షైనింగ్ ఉంది, లైట్ వెయిట్ ప్లస్ మనకి ఫ్యాన్సీ సారీ, Fancy. పట్టు టైప్ కనిపిస్తుందండి మెటీరియల్ అవునండి. వచ్చేసి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు వచ్చేసరికి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు, కాకపోతే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ యాడ్ చేశారు. కింద బోర్డర్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వస్తుంది, ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి జంపింగ్ టైప్లో కలర్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చినప్పుడు గోల్డ్ కలర్ లీఫ్ పార్ట్, పర్పుల్ కలర్కి పర్పుల్ కలర్, అలాగే ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ పింక్, ఏ కలర్ వస్తే ఆ కలర్ పైన మనకి సేమ్ పార్ట్ క్రీపర్ పార్ట్ యాడ్ చేశారు. మల్టీ కలర్లో మనకి ఒక 1/2 మీటర్ అంతా కూడా కలర్ఫుల్గా క్రీపర్ వచ్చింది. అలాగే టోటల్ సారీ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్. దాని అవుట్లైన్ అంతా కూడా జరీ ఇచ్చారు, 2 సైడ్స్ కూడా సిల్వర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్. ఇంతకుముందు మనం పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చూసామో అన్ని కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. పింక్, పర్పుల్ కలర్, అలాగే గ్రీన్, దానికి వచ్చేసి మనకి క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్, బ్లూ కలర్, పింక్ కలర్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ మనకి కొంచెం స్మాల్ సైజ్లో ఇచ్చి మధ్యలో పింక్ కలర్ అనేది యాడ్ చేశారు. ఇక్కడేమో సెల్ఫ్ కలర్ ఇచ్చేసి సిల్వర్ కలర్తో లోపల చిన్న టచ్ చేశారనమాట, చిన్న బడ్ లాగా. ఈ బోర్డర్ అనేది శారీ మొత్తం వస్తుంది. ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. డిజైనర్ ఇచ్చారండి. ఆల్రెడీ మనం సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మొత్తం డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. అన్ని కలర్స్ కూడా యాడ్ చేశారు. సేమ్ ఇలా వస్తుంది చిన్న ఫ్లవర్స్ డిజైన్తో. ఈ శారీ కాస్ట్ 1245 రూపీస్. జర్మనీ జార్జెట్ అండి. జర్మనీ ఇప్పటివరకు జార్జెట్. స్టిప్ మెటీరియల్ చూసాం కదా, ఓకే. ఇది పాలింగ్ మెటీరియల్ అండి. సపరేట్ గా పళ్ళు ఇవ్వలేదండి, ఒక చిన్న బోర్డర్ స్టైల్ మాత్రమే ఇచ్చారు. అది కూడా లైన్స్ లాగా అన్నమాట. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ తో క్రాస్ గా డిజైన్ చేశారు ఇట్లా. ఇదంతా కూడా శారీ వీవింగ్ లోనే వచ్చేసింది. బోర్డర్స్ చూసినట్లయితే బోర్డర్ లో మనకి పర్పుల్ కలర్ యాడ్ చేశారు, రా సిల్క్ మెటీరియల్. దాని కింద గోల్డ్ కలర్ తో షిమ్మర్ బోర్డర్, చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. దాని కింద వచ్చేసరికి ఆల్రెడీ శారీ వీవింగ్ లో ఉన్నటువంటి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే పైన బోర్డర్ లో మాత్రం కొంచెం స్మాల్ సైజ్ లో ఉంటుంది. కింద బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారనమాట. టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారండి. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రేప్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానికి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ డిజైనర్. ఎంబ్రాయిడరీ డిజైన్, ఓకే. మొత్తం కూడా గ్రేప్ కలర్తోనే కొంచెం డార్క్ కలర్ తీసుకుని అది కూడా సిల్క్ థ్రెడ్ అవ్వడం వల్ల మనకి సపరేట్గా వేరియేషన్ కనిపిస్తుంది. దానికి అవుట్లైన్ అంతా కూడా ఇక్కడ మనకి టెంపుల్ డిజైన్ ఏ కలర్ అయితే యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఇచ్చారు. ప్లస్ స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. బిగ్ సైజ్లో రెగ్యులర్గా చూసే ఫ్లవర్ డిజైన్ కాకుండా డిఫరెంట్గా ఇచ్చారనమాట, సర్కిల్స్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్. ఫుల్ శారీ, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్లస్ డిజైనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. బ్లౌజ్ కలర్స్ మాత్రం సేమ్ కలర్సే, కాకపోతే డిజైన్ చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. అక్కడ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటే ఇదంతా కూడా మనకి క్రీమ్ కలర్తో డాట్స్ టైప్ ఇచ్చారు. శారీలో ఏదైతే చిన్న బోర్డర్ చూసామో షిమ్మర్ మెటీరియల్ అండ్ పర్పుల్ కలర్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1295 రూపీస్. 1295 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. మోక్ష జార్జెట్ అండి. మోక్ష జార్జెట్ మెటీరియల్. అవునండి. కాంట్రాస్ట్ కలర్ బోర్డర్స్ ఇవ్వడం వలన మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాం. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఒకటే టైప్లో ఉంటుంది. అంటే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన షోల్డర్ పార్ట్లో బోర్డర్ ఒకటే ఇచ్చారు. ఇక్కడ క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ పిటాయి వర్క్తో అవుట్లైన్ యాడ్ చేసుకుంటూ ఒక లేస్ వర్క్ 2 సైడ్స్ ఇచ్చారు. ఒక బోర్డర్ వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే సేమ్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా యాంటిక్ జరీ అండ్ సిల్వర్ జరీ, గోల్డ్ జరీ మిక్స్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. స్టైలిష్ లుక్ ఉంది. ఇది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వస్తుంది. అంటే 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ వస్తుంది. కింద బోర్డర్ దీంట్లో స్మాల్ సైజ్. అంటే ఇక్కడ డిజైనర్ బోర్డర్ మిస్ చేసి ఇక్కడ ప్లెయిన్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మాత్రమే ఇచ్చారండి. ఇట్లా చిన్న బోర్డర్, మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. మరి టోటల్ సారీ అంతా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మరి బ్లౌజ్ ఏమన్నా కలర్ఫుల్ గా ఇచ్చారా? డిజైనర్ బ్లౌజ్ ఇస్తారండి. ఓకే, డిజైన్. అందుకనే మనకి టోటల్ సారీ అంతా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ సిల్క్ బ్లౌజ్ 2 వేరియేషన్. వావ్. నెక్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వన్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే హై నెక్ వచ్చే విధంగా ఇచ్చారు. ఇదంతా కూడా మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. యాంటిక్ జరీ అండ్ సిల్వర్ జరీ ఉంటుంది. ఇంకొక నెక్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. టూ నెక్స్.
మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వెల్వెట్ మెటీరియల్ అంటే అంటే బోర్డర్ లో మనకు ఉన్నటువంటి హాఫ్ వరకు ఇచ్చారండి, స్లీవ్స్ మళ్ళీ సిల్క్ మెటీరియల్ ఇది. ఓకే స్లీవ్స్ ఎలాగో షార్ట్ స్లీవ్సే కదా, సో కింద బోర్డర్ ని యాడ్ చేశారండి. చిన్న బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని ఇచ్చారు. ఇక్కడ రా సిల్క్ మెటీరియల్ యాడ్ చేశారు, ఇక్కడ వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్. ఈ సారీ కాస్ట్ 1775 రూపీస్. 1775 రూపీస్ కి బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ జెర్సీ షిఫాన్ అండి. జెర్సీ షిఫాన్. ఇది కొద్దిగా లంగావోని స్టైల్లో డిజైనర్ వేర్ వస్తుంది. ఓకే హాఫ్ సారీ లుక్. అవునండి. పళ్ళు షోల్డర్ పార్ట్ అంటూ ఒకటే ఇచ్చారండి మనకి, సపరేట్ గా ఇవ్వకుండా. నావీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన లైట్ వంగ పువ్వు రంగు కాంబినేషన్ తో మనకి డిజైన్ అవుట్ లైన్ ఇచ్చేసి సేమ్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో మనకి లోపలంతా కూడా లీవ్స్ పార్ట్ డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో శారీ వీవింగ్ లోనే వచ్చింది. చాలా బిగ్ సైజ్ క్రీపర్ అన్నమాట. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ అవుతుంది ఇదే కలర్ కాంబినేషన్. దానిపైన మనకి డైమండ్ లాగా కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ విత్ చమ్కీతో మనకి ఒక డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. అక్కడక్కడ బాల్స్ డిజైన్ కూడా ఉంటుంది. శారీ మొత్తం అంటే 2.5 మీటర్స్ ఇలాగే ఉంటుంది. చిన్న లేస్ బార్డర్ వస్తుందండి పైన. ఓకే లైట్ పీచ్ కలర్ తో నాట్ టైప్ లో ఉన్నటువంటి లేస్ బార్డర్ ఇచ్చారు. 3 సైడ్ వస్తుంది. 3 సైడ్స్. ఓకే 2.5 మీటర్స్ తర్వాత ఎట్లా ఇచ్చారు అంటే బ్లాక్ మిక్స్ చేస్తూ మళ్ళీ వంగ పువ్వు రంగులో వస్తుంది. ఓకే తర్వాత కుచ్చిళ్ళ పాట అంతా కూడా ఇలా డిజైన్ చేశారన్నమాట. ఎక్కువ మనకి పర్పుల్ కలర్ కనిపించేటట్లు, ప్లస్ నావీ బ్లూ కలర్ ఇక్కడ మనకి డిజైనింగ్ లో ఇచ్చారు, అంటే ఆపోజిట్ లో వచ్చింది అన్నమాట. మధ్యలో మనకి ఇట్లా క్రాస్ గా టెంపుల్ టైప్ లో డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా ప్రింటెడ్ ఇచ్చారు. ప్రింటెడ్ సేమ్ కలర్ కాంబినేషన్ లోనే డిజైనింగ్ లో 3 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ అంతా కూడా లీవ్స్ తో, ఓన్లీ లీవ్స్ తోనే మనకి బంచ్ లాగా ఇచ్చారు, ప్లస్ 2 సైడ్స్ ఇచ్చారండి. ఓన్లీ 1 సైడ్ మాత్రమే సన్నటి లేస్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 725 రూపీస్. ఓన్లీ 725 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తుందండి. ఓన్లీ పట్టు శారీస్ మీద మాత్రమే. ప్యూర్ కంచి పట్టు శారీ మీద మనకి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే ఉప్పాడ టైప్ ఆఫ్ లైట్ వెయిట్ శారీస్ మీద, ఉప్పాడ పట్టు మీద మనకి 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. 2 షోరూమ్స్లో కూడా ఈ ఆఫర్ నడుస్తుంది. ఓకే నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇప్పటిదాకా శారీ చూసాం మేడం. హాఫ్ సారీ లంగా హాఫ్ శారీ. ఇది వచ్చేసి ఏంటంటే మనకి క్రీమ్ కలర్ ఇచ్చారండి. మెయిన్ కలర్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే వెల్వెట్ మెటీరియల్ పర్పుల్ కలర్ కాంబినేషన్, తర్వాత గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. ఒక హాఫ్ పార్ట్ నుంచి అంటే ఇదంతా కూడా స్మాల్ సైజ్లో మనకి కలేజ్ ఇచ్చారు. ఫుల్ అంబ్రిల్లా కట్ వస్తుంది స్కర్ట్ పార్ట్ మొత్తం. అలాగే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు కదా, ఇంకా మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పైన బెల్ట్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో బెల్ట్ పార్ట్లో వెల్వెట్ మెటీరియల్ అదే కలర్ కాంబినేషన్తో మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఈ ప్యాచ్ వర్క్ మీద ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా కొంచెం ఎంబోస్ లుక్ కనిపించేటట్లుగా పిటాయి వర్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అవుట్లైన్ ఇచ్చేసి దానిపైన స్టోన్ వర్క్ ఇచ్చారు. ప్రతి ఒక్క కలీజ్లో కూడా మనకి స్కర్ట్ పార్ట్ మొత్తం సర్కిల్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా బిగ్ సైజ్లో ప్యాచెస్ వచ్చారు. ఇక్కడ సేమ్ డిజైన్ అండి, అంటే మెటీరియల్ మాత్రం సేమ్ మెటీరియల్ ఉంటుంది. కాకపోతే డిజైనింగ్ మాత్రం ఒక బోర్డర్ టైప్లో లేస్ బోర్డర్ లాగా ఇచ్చేసి 2 సైడ్స్ కూడా వెల్వెట్ మెటీరియల్ పర్పుల్ కలర్ యాడ్ చేశారనమాట. ప్లెయిన్ బోర్డర్ మధ్యలో అంతా చాలా హెవీగా కనిపించేటట్లు. దీనిపైన బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్, వెల్వెట్ బ్లౌజ్. దాంట్లో షిమ్మర్ మిక్స్ యాడ్ ఉంది. అవునండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్తో మంచి షైనింగ్ కనిపిస్తుంది. అలాగే 2 సైడ్స్ నెక్స్ కూడా మనకి యాడ్ చేశారు. ఈ డిజైన్ అంతా ఇంతకు ముందు మనం బంచెస్లో ఏ డిజైన్ అయితే ఏ మెటీరియల్ అయితే యాడ్ చేశారో అదే మెటీరియల్తో ఇక్కడ మనకి స్టోన్ వర్క్ అండ్ పిటాయి వర్క్, థ్రెడ్ వర్క్, ఎంబోజ్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ కూడా యాడ్ చేశారు. హ్యాండ్స్ కూడా ఇచ్చారు. ఫుల్ హెవీ హ్యాండ్స్. వావ్. 2 సైడ్స్ కూడా చాలా హెవీగా ఉండే విధంగా ఇచ్చారు. మరి ఓనీ ఏ కలర్ ఇచ్చారు? ఓనీ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారండి టోటల్గా. అంటే ఆ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ ఎక్కడ కూడా ఈ స్కర్ట్లో కానీ బ్లౌజ్లో కానీ యాడ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఇచ్చారు. లేస్ కూడా చాలా గ్రాండ్గా కనిపించేటట్లు 4 సైడ్స్ కూడా ఫుల్ డిజైనర్ లేస్ వర్క్ యాడ్ చేశారు. మధ్యలో స్టోన్ వర్క్. ఓకే అంటే కింద స్కర్ట్ పార్ట్ అంతా హెవీ ఉంది, ప్లస్ మనకి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే 4 సైడ్స్ కూడా ఈ సేమ్ బోర్డర్ని మాత్రమే ఇచ్చారనమాట. మధ్యలో స్టోన్ వర్క్ ఉంటుంది. ఈ కలర్ఫుల్ హాఫ్ సారీ కాస్ట్ 4995 రూపీస్. ఓన్లీ 4995 రూపీస్కే ఈ బ్యూటిఫుల్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి పట్టు ఫ్యాన్సీ సారీస్ ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగసు చూడతారమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.